ఉండేటువంటి శుద్ధ ఆత్మలకందరికీ కూడా ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఆత్మ చేతనము, ఎందుకంటే దానికి యావ ఒక్క క్వాలిటీ ఉందంటే ఈ ఒక్క అంతఃకరణం ఏముంది, ఆల్రెడీ మీరు విన్నారు. మనస్సు, చిత్తము, బుద్ధి, అహం, ఈ 4 చేరి మనం అంతఃకరణం అనేమి పిలుస్తామో, దీని స్వభావాన్ని తెలుసుకునేది, దీని ఒక ధర్మము ఏమనేది అర్థం చేసుకునేది, ఆ 2 కెపాసిటీ ఆత్మకు ఉండాలి. కాబట్టి దాని చేతనము అని చెప్తారు. అర్థమవుతుందా? ఆత్మకు చైతన్య స్వరూప్, చేతన్ అని ఎందుకు చెప్తారో, ఆ ఆత్మలో ఏం కెపాసిటీ ఉంది? అంతఃకరణం. అంతఃకరణం అంటే 4 చేరిపోతాయి: మనస్సు, చిత్తము, బుద్ధియు, అహంకారం. ఈ 4ను అర్థం చేసుకునేటువంటి, దాన్ని చూసేటువంటి, దాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక విశేషమైనటువంటి క్వాలిటీ ఆత్మలో ఉంది. కాబట్టే దాన్ని చేతన స్వరూపమని చెప్తాం. ఆత్మను ఒక అణునే, ప్రకృతిను ఒక అణునే. అణు అంటే ఏమి? యాటమ్ అంటాం కదా, తెలుసు కదా. యాటమ్ అంటే అణుస్వరూపం అంటాం కదా, తెలుసా లేదా? అణు. ఈ ప్రపంచం అంతా దేని నుంచి అయింది? అణు నుంచి. దానికిన్నా వెనక మనము వెళ్ళాం. దట్ ఈస్ లాస్ట్, ఫైనల్. ఆత్మ కూడా అణునే, కాకపోతే దాంట్లో ఉండే క్వాలిటీ ఏమి? జ్ఞాత, దృష్ట. ఏమిటి పైన జ్ఞాత, దృష్ట? అంతఃకరణం పైన. స్పీచ్, బాడీ మరియు అంతఃకరణం, ఈ 3 పైన కూడా ఆత్మకి ఏముంటుంది? జాననేక ఔర్ దేఖనేక. జానన, దేఖన. జానన అంటే అర్థం చేసుకునేది, దేఖన అంటే చూసేది. ఈ పంచేంద్రియాల ఒక నేత్రం నుంచి బయట ఉండేదన్నీ కనుక్కుంటున్నారు మీరు. ఇప్పుడు అక్కడ ఏదైనా ఒక ఫ్యాన్ కొంచెం పని చేయడం లేదంటే, ఓ ఈ ఫ్యాన్ పని చేయడం లేదు, ఈ లైట్ వెలగడం లేదు, ఇక్కడ ఉండే చైరు కొంచెం ఇది లేదు, స్టేబుల్ లేదు, ఇది కొంచెం డ్యామేజ్ అయింది ఇంట. మీరు ఎట్లా తెలుసుకుంటారు? ఇప్పుడు ఎవరైనా చెప్తారు అక్కడ ఏదో ఒక లైట్ పడిపోయింది అని. ఎక్కడ లైట్ పడిపోయింది అనేది మీకు తెలుసు, కానీ ఏమైంది మీకు ఇంకా తెలియదు. ఎక్కడ లైట్ పడిపోయింది అని మీరు అర్థం చేసుకునే దాన్ని ఏమంటామో? దృష్ట అని చెప్తాం. ఏమని చెప్తామో? దృష్ట అని చెప్తాం. అక్కడ పై చూసిన తర్వాత, ఓ ఈ లైటు దీని ద్వారా పడిపోయింది, ఇలా పడిపోయింది, దీని ఒక కారణంగా ఇలా అయిపోయింది అని మీరు క్లారిటీకి వస్తారు కదా, దాన్నే జ్ఞాత అని చెప్తారు. ఏమని చెప్తారు? సో ఆత్మ అంటే ఏమి? కంప్లీట్ స్వరూపంలో జ్ఞాత, దృష్ట స్వరూపం. కాబట్టి బాబా కూడా పైన ఉంటూ చెప్తుంటారు కదా, నేను పిల్లలంతా ఏం చేస్తుంటారని నేను చూస్తుంటానని. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా చూస్తారు? పంచతత్వాల దేహంలో వచ్చినప్పుడు మాత్రమే బాబా మనతో మాట్లాడతారు. పైన ఉంటూ కూడా బాబాకి అన్నీ తెలుస్తుంది, కానీ బాబాది ఏమీ కూడా అక్కడ ఏముండదు, అక్కడ ఇది ఉండదు. లైక్ ఇమీడియట్గా వచ్చి బాబా కూడా ఏం చేయలేరు. కానీ బాబా ఏదైనా చేయాలనుంటే మళ్ళీ సూక్ష్మ శరీరంలో రావాలా, మళ్ళీ మనం చూడాలా, మళ్ళీ దాని నుంచి ఏదైనా ఒకటి జ్ఞానం ద్వారానో, ఇతరుల నిమిత్తుల ద్వారానో, లేకపోతే మురళి ద్వారానో, అనుభవం ద్వారానో, టచింగ్ ద్వారానో, సాక్షాత్కార ద్వారానో మనకేం చేస్తారు? బాబా మనకి ఒక అనుభూతి కలిగిస్తారు. కానీ ఇంతవరకు తెలుసుకోవాలా, ఆత్మ అనేది అది ఒక ప్యూర్ యాటమ్. ఇప్పుడు ప్రపంచంలో సైంటిస్టులంతా కూడా ఏం చెప్తారు? యాటమ్ వరకు అర్థం చేసుకుంటారు. మళ్ళీ ఒక న్యూట్రాన్స్ అంటారు కదా, ఇని ఉండొచ్చు మీరు, అంతవరకు మాత్రం అర్థం చేసుకుంటారు. అయితే జ్ఞాని పురుషులు మాత్రమే ఆ పరమాణుని దాన్ని కూడా
ఎంత తీక్షణం అంటే ఇప్పుడు ఏదైనా ఒక మైక్రోస్కోప్ ఎత్తుకుని దేనైనా చూడాలంటే పరమాణు స్వరూపం వరకు చూస్తారు అంతే. ఆ పరమాణు కింద ఇంకా సూక్ష్మం. దాన్ని ఏమని చెప్తారో చైతన్యమో చేతనమో అని దానికే చెప్పేది. అది మనం మాటల్లో చెప్పలేమో, నోట్లో వర్ణించలేమో, కళ్ళల్లో చూడలేమో, కానీ అర్థం చేసుకోగలుగుతాం. దాన్ని ఏమని చెప్తారు? చేతనం, చైతన్యం అని చెప్తారు. ఇప్పుడు ఇది ఎలా అవుతుందంటే ఒక స్మాల్ థింగ్ మీరు అర్థం చేసుకోవాలా. ఈ ఆత్మ ఒక పరమాణు స్వరూపం, ఈ జడతత్వము పరమాణు స్వరూపం. ఇది దాని ఒక వాస్తవంలో ఇది కూడా ఏమైంది? అది ఒరిజినల్లో పర్మనెంట్. ఇది కూడా దాని ఒక ఒరిజినల్లో పర్మనెంట్. రెండు ఒరిజినల్లో పర్మనెంట్ స్వరూపమే. స్వభావంలో పర్మనెంట్, సనాతనం అంటే ఎటర్నల్. ఇది రెండు పర్మనెంటే. దాని ఒక ఫైనల్ స్టేజ్లో, ఎక్స్ట్రీమ్ స్టేజ్లో, దాని ఒక ఒరిజినల్ స్టేజ్లో రెండు ఏమైంది? అది అవినాశి. కాకపోతే ఆత్మలో ఏముంది? అర్థం చేసుకునేది, చూసేది ఒక క్వాలిటీ ఉంది. కానీ ఈ జడతత్వంలో అది లేదు. ఈ పరమాణులో లేదు, ఆ పరమాణులో ఉంది. అర్థమవుతుందా? ఈ పరమాణుకి ఆ పరమాణుకి డిఫరెన్స్ ఏమి? రెండు అవినాశి అయితేనూ కూడా, కానీ ఈ పరమాణుకి ఏముంది? జ్ఞాత దృష్ట ఉంది. దాన్నే బాబా ఏం చెప్తారో ఆత్మ నాలెడ్జ్ఫుల్ అని చెప్తారు. మురళిలో చెప్తుంటారు కదా, ఆత్మకో సమజ్నేకి శక్తి హై. సమజ్ అర్థాత్ జ్ఞాన్ అర్థాత్ ప్రకాష్. ఆ ప్రకాశమే ఆత్మ. ఈ ఒక జడతత్వంలో ఉండే పరమాణు ఏముండది? దీనికి అర్థం చేసుకునే శక్తి లేదు. కాకపోతే ఈ రెండు కూడా, ఇది మరియు ఇది, ఎప్పుడైతే రెండు వచ్చింది, ఇక్కడ ఏమైపోతుంది? ఇంకొక మిశ్ర చేతనం అనేది క్రియేట్ అయిపోయింది. ఆ మిశ్ర చేతనం ఏమైపోతుంది అంటే కన్నా, దీని యొక్క స్వభావంని, ఈ స్వభావంలో ఇది ఒరిజినల్లే, దీని స్వభావంలో ఇది ఒరిజినల్లే. ఈ మధ్యలో క్రియేట్ అయిండేది ఇది కాదు, ఒరిజినల్ కాదు మరియు పర్మనెంట్ కాదు. ఇది టెంపరరీ. కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఈ మధ్యలో వచ్చింది కదా, ఇది ఒరిజినల్ కాదు, పర్మనెంట్ కాదు. అందుకే చూడండి, ఈ బాడీ పర్మనెంట్ అంటామా? ఎందుకంటే ఇది మధ్యలో వచ్చింది. అది మధ్యలో ఎట్లొచ్చింది? ఈ దేహం అంతా ఏమిటి నుంచి క్రియేట్ అయింది? అది పంచతత్వాల ప్రకృతి, ఈ జడం. ఈ పంచతత్వాల ప్రకృతిలో ఇది లాస్ట్ కలిసిపోయినాక ఇది మట్టిలో మట్టి అయిపోతుంది. ఆ మట్టిని కూడా ఎగ్జాస్ట్ చేసేది ఇంకేదన్నా ఉందా? అదే లాస్ట్ స్టేజ్ కదా, అదే లాస్ట్ స్టేజ్. ఆ లాస్ట్ స్టేజ్ అదైనప్పుడు ఈ జడము మరియు చేతనము రెండు వస్తుంది కదా. ఈ రెండు వచ్చినప్పుడు ఈ సంయోగంలో కొత్తది పుట్టుకునేసింది కదా, ఇది టెంపరరీ పరమాణు. అలా ఈ దేహము ఏమైపోయింది అంటే, ఈ దేహమే కాదు, ఈ ప్రపంచమంతా కూడా పరమాణువుల ఆధారంపైనే సృష్టి అయింది. ఈ ప్రకృతిలంతా కూడా ఈ పరమాణువులతోనే ఉండేది. ప్రతి ఒక్కరి బాడీ కూడా పరమాణువుల ఆధారం పైన నడుస్తూ ఉండేది. అసంఖ్యమైనటువంటి ఆటమ్స్ ఈ బాడీలో ఉండదు. కానీ ఈ ప్యూర్ సోల్ ఏముండదు? ఈ ప్యూర్ సోల్ దాని ఒక కాన్షియస్, నేను ప్యూర్ సోల్ అనేది ఎప్పుడు మర్చిపోయింది, ఈ ప్రభావంలో వచ్చేసింది. దీనితో ఉంటూ 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 ఇది ఏమో కొంచెం మూమెంట్ అయితే నేను అవుతా ఉన్నాను అని మనం అనుకున్నప్పుడు, దీనికేమో కొంచెం నొప్పి అయితే నాకైతా ఉంది అని అన్నప్పుడు, దీనిలో ఏమో ఒకటి తేడా కనపడుతుంటే నాలో తేడా కనపడతా ఉంది అనుకున్నప్పుడు ఇదేమైపోతుంది? ఛార్జ్. అలా ఛార్జ్ అయినప్పుడు ఏమవుతుంది? లైఫ్ స్పాన్ చాలా అవుతుంది. ఛార్జ్ అయినప్పుడు ఏమవుతుంది? లైఫ్ స్పాన్ చాలా అవుతుంది. ఇప్పుడు ఏదో ఒక ఆటమ్ ఉంటుంది, అది ఛార్జ్ అయింది, కొంచెం టైం అయినాక డిశ్చార్జ్ అయిపోతుంది. మీరు మళ్ళీ దాన్ని ఛార్జ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ డిశ్చార్జ్ అయ్యేదానికి టైం పడుతుంది కదా. అలా స్వభావం నుంచి పరభావంలో వచ్చేస్తుంది. స్వభావం దీంది, పరభావం దీంది, పర్మనెంట్ ఇది, టెంపరరీ ఇది.
ఇది పర్మనెంటే, కానీ దీంట్లో చేతనం లేదు, జ్ఞాత దృష్ట లేదు. దీంట్లో జ్ఞాతను ఉంది, దృష్టాను ఉండదు. కాకపోతే దీంట్లో ఆ క్వాలిటీ లేదు. దీనికి అయ్యేదాన్ని ఇది నాకేని ఎప్పుడైతే ఇది సపరేట్ చేసుకోకుండా ఉంటుంది, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇన్వాల్వ్ ఎట్లవుతుంది? ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు నేను మీతో క్లాస్ మాట్లాడుతున్నాను, చేస్తున్నాను. ఇక్కడ నా ఆత్మ కూడా నేనేం ఫీల్ చేస్తానంటే, నేను జ్ఞాత దృష్ట స్వరూపం. నేను చూస్తున్నాను, ఇది మాట్లాడుతూ ఉండేది స్పీచ్ ఉంది కదా, ఇది కూడా చార్జ్డే, ఎప్పుడో చార్జ్ అయ్యేదే. ఇది ఒక టేప్ రికార్డ్ లాగా. ఈ టేప్ రికార్డ్ నుంచి బయట వచ్చేస్తా ఉంది, అంతే, డిశ్చార్జ్ అయిపోతా ఉంది. నేను మాట్లాడడం లేదు. ఒరిజినల్గా ఉండే నేను ప్యూర్ సోల్ ఎట్లా మాట్లాడుతుంది? పైన ఉండే ఆత్మ ఎట్లా మాట్లాడుతుంది? అది మాట్లాడదు. ఇది చార్జ్ అయ్యేదే, డిశ్చార్జ్ అవుతా ఉండేది. అది బాడీ రూపంలో అన్నా డిశ్చార్జ్ అవుతుంది, మనసు రూపంలో అన్నా డిశ్చార్జ్ అవుతుంది, స్పీచ్ రూపంలో అన్నా డిశ్చార్జ్ అయిపోతుంది. అర్థమవుతా ఉంది అందరికీ? మైండ్, స్పీచ్, బాడీ. అందుకే బాబా చెప్పేది మనస్సు, వచనము మరియు ఈ దేహం. దేహం అంటే కర్మమే కదా, యాక్షన్లో వచ్చినప్పుడే కదా డిశ్చార్జ్ అవుతుంది. మన్, వచన్, కరం, ఈ మూడు కూడా బ్యాటరీలో ఎప్పుడు చార్జ్ అవుతుంది అంటే, ఎప్పుడైతే నేను ఆత్మ ఇది ఏం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదో నేను ఇక్కడ నీళ్ళు తాకుతా ఉన్నానని తెలుసుకోండి. నీళ్ళు తాకుతా ఉన్నప్పుడు కూడా నేను అక్కడ జ్ఞాత దృష్ట అయినానా? ఒక్కొక్క సెకండు ఇంపార్టెంటో, అంత ఈజీ అనుకోవద్దండి. ఇది ఆ స్టేజ్ మీరు వెళ్ళాలా, మీ రియాలిటీని అంత క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలంటే, మీరు రాస్తున్నాడు, చూస్తున్నారు, అక్కడ ఏదో పని చేస్తున్నారు, అక్కడ ఏదో ఒక వర్క్ చేస్తున్నారు, ఏం చేస్తున్నా 24 hours 365 days 24 గంటలు 365 రోజులు కూడా ఎప్పుడూ మీ ఒరిజినల్ స్వభావం నుంచి కొంచెం కూడా డిస్ట్రాక్ట్ కాకుండా ఉంటే, పాతది డిశ్చార్జ్ అయిపోతుంది. మీకు లోపల ఆత్మ యొక్క రియల్ క్వాలిటీ ఫీల్ అవుతుంది. ఆత్మని సత్, చిత్, ఆనంద్ అని ఎందుకు చెప్పినారంటే, సత్ అంటే వేరే, సత్య అంటే వేరే. సత్ అంటే సత్యం కాదు. సత్యం అంటే దానికి మళ్ళీ డిశ్చార్జ్ లెవెల్ ఉన్నే ఉంటుంది, అసత్యం అనేది. నేను చెప్పేది అర్థమవుతా ఉందా? పాప అంటే దానికి మళ్ళీ డిశ్చార్జ్ ఉన్నే ఉంటుంది, విరుద్ధ అర్థ పదం ఉన్నే ఉంటుంది, పుణ్య అనేసి. దుఃఖం అంటే దానికి విరుద్ధ అర్థ పదం ఉన్నే ఉంటుంది, సుఖ్ అనేసి. సత్ అనేది ఏమి అంటే అవినాశి, అనంతం, ఎప్పుడు శాశ్వతం, ఎప్పుడు కూడా దాని ఒరిజినాలిటీలో అది చేంజ్ కాదు, దాని సత్ అంటారు. మనమేమవుతామంటే ఈ ఫేజెస్లో వస్తుంది. ఫేజెస్ అంటే తెలుసా మీకే? పర్యాయాలు. ఏమంటారు మీరు? కాదు, ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, చంద్రుడు అనుకోండి, ఇక్కడ అర్త్ ఉంది అనుకోండి. ఇవన్నీ కూడా మూడు కూడా దాని దాని ధర్మంలో ఒరిజినల్లా, దాని స్వరూపంలో ఒరిజినల్లా, దాని రియాలిటీలో పర్మనెంట్ అండ్ ఒరిజినల్లా. సూర్యుడు ఎక్కడన్నా ఖతం అవుతాడా? నాశం అవుతాడా? చంద్రుడు ఎక్కడన్నా నాశం అవుతాడా? భూమి ఎక్కడన్నా నాశం అవుతుందా? బాబాయ్ ఎప్పుడైనా చెప్పారా ఈ భూమండలం అంతా నాశం అయిపోతుంది? బాబాయ్ ఆ మురళిలో చెప్పలేదు. సృష్టి పరివర్తన అవుతుంది అని చెప్పినారు, ఉండేది చేంజ్ అవుతుంది అని చెప్పారు, కానీ ఇది కాదు. ఇప్పుడు ఇది దీని యొక్క ఒరిజినల్లో, దీని యొక్క రియాలిటీలో, దీని యొక్క వాస్తవంలో సత్యం. ఇది సత్యం, ఇది సత్యం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకటొకటి దాని యొక్క పొజిషన్స్ చేంజ్ అవుతా ఉంటుందా లేదా యూనివర్స్లో? నేను చెప్పేది అర్థమవుతా ఉందా మీకు? సూర్యుడు ఇప్పుడు ఉన్నాడు, ఇంకొక 6-7 గంటల తర్వాత ఉంటాడా? ఎట్లా చేంజ్ అయిపోతుంది? ఏం చేంజ్ అవుతుంది? సూర్యుడు ఖతం అయిపోతాడా? సూర్యుడు ఏమైనా నాశనం అయిపోతాడా? సూర్యుడు సమాప్తి అయిపోతాడా? ఈ ఫేజెస్ ఉంటుంది కదా, ఫేజెస్ అంటే ఏమంటారు? స్థలాంతరాలు, స్థలాలను చేంజ్ చేసేది. ఉస్కా ప్లేసెస్, ఆ స్థలాలను చేంజ్ చేస్తుంది. ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఎక్కడ పోతుంది. ఇది ఒక రొటేషన్. ఏమంటే ఇట్లా అట్లా అట్లా ఇట్లా అంతా కూడా ఏమవుతుంది? తిరుగుతూ ఉంటుంది. అది తిరిగినప్పుడు ఆటోమేటిక్గా ఫేజెస్లో చేంజ్ వస్తుంది. ఫేజెస్ ఆర్ టెంపరరీ, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఫేజెస్ ఆర్ టెంపరరీ. ఈ స్థలాంతరాలు అయ్యేదంతా టెంపరరీ, కానీ ఈ తత్వస్వరూపాలంతా ఒరిజినల్. అర్థం చేసుకోండి. దానికి ఎక్కడ వినాశం ఉంది? సూర్యుడిని వినాశనం చేసేయండి, చూస్తాం.
అదంతా మీ భావన, మీ కల్పన. అది ఇంతవరకు కాలేదు. సనాతనంగా ఉండేది ఎప్పుడు నాశం కాదు. అవినాశి తత్వాలు ఈ సృష్టిలో ఏమీ కాదు. ప్రతి ఒక్కటి కూడా ఈ ఒక పొజిషన్స్లో చేంజ్ అవుతుందే కానీ మార్పులు కలిగేది కేవలం దీని బదలావణ. ఇప్పుడు కొందరు చెప్తారు కదా, ఈ గ్రహాలన్నీ బదలావణ అవుతా ఉంటుంది, అప్పుడు నా టైం చేంజ్ అవుతా ఉంటుంది అని. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడలేదు. కానీ అలాగే ఇది కూడా ఏమవుతుంది అంటే కన్నా, ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు తీసుకుంటా ఉండేది. ఇలానే ఈ ప్యూర్ సోల్ ఉంటుంది కదా, ఆత్మలో ఎన్నో ఒక ప్రకారాల రకరకాలలో మనసు చార్జ్ చేసుకుంటుందా. ఇప్పుడు కొందరికి క్రోధం వస్తుంది, లోభం ఉంటుంది, మోహం ఉంటుంది, అహం ఉంటుంది, భయం ఉంటుంది, మళ్ళా ఏమని చెప్తారంటే ఆసక్తి ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయం ఉంటుంది, మళ్ళీ వేరే వాళ్ళ పైన ఎప్పుడు డౌట్ పడే శంక ఉంటుంది. ఎన్ని రకాల గ్రంథులు ఉంటుంది తెలిసినా ఈ దేహంలో. ఇదంతా ప్రకృతిలో ఉండేది ఈ గ్రంథులు. ఇవంతా దేని ఒక్క కంట్రోల్లో ఉంటుంది అంటే వ్యవస్థిత శక్తి కంట్రోల్లో ఉంటుంది. ఆ టైంకి ఎవిడెన్స్ మీట్ అయినప్పుడు అది వస్తుంది. ఇప్పుడు మీలో ఏమి ఉందో తెల్లే. ఇప్పుడు అక్కయ్య గారు చాలా కూల్గా ఉన్నారు. దీని పేరు లేబుల్ ఫైల్ 1 పేరేమి, చంద్రకళ. అక్కయ్య గారు చంద్రకళ చాలా బాగున్నారు. ఇప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అయి ఇక్కడ ఉండే ఎవరో ఒక అన్నయ్య వచ్చేసి అక్కయ్య గారితో, ఏమక్కయ్య మీరు ఇట్లా చేస్తారు, ఏమక్కయ్య మీరు అట్లా చేస్తారు అని ఇంతమంది ముందు ఏమన్నయ్యా అట్లా మాట్లాడుతున్నారు, ఏమనుకున్నారు అంటే ఇంతవరకు అది బాగానే ఉండింది, ఇప్పుడు ఎట్లా ఇదైపోయింది, రియాక్ట్ అయింది అంటే ఆ గ్రంథిలో ఆల్రెడీ ఆ పర్సెంటేజ్ ఆఫ్ క్రోధం ఉంటుంది. ఆ గ్రంథిలో ఆల్రెడీ ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఏముంటుంది, నేను కరెక్ట్ అనేటువంటి అహం ఉంటుంది. ఎవరైతే ఎవిడెన్స్ పర్సన్ వచ్చారు, అది వచ్చినప్పుడు ఇది ఏమైపోతుంది, ఇమీడియట్గా బ్లాస్ట్ అయిపోతుంది. ఇది ఏమంటారు, ఒక ఇరిగిపోతుంది అంటారు, బుడ్డలాగా ఇరిగిపోతుంది. ఫుట్ జాతాయ్ అది స్ఫోటం అయిపోతుంది. ఆ స్ఫోటం అయిపోయిండేది ఎవరు తప్పు, అది శుద్ధాత్మకు సంబంధంలో. ఎలా అంటే శుద్ధాత్మ ఇక్కడే ఉంది, దాని ఒక ఒరిజినాలిటీలో అది టెంపరరీ కాదు, అది అక్కడే ఉంది. కానీ ఇది ఏదైతే ఇంకొకటి ప్రకృతిలో పుట్టుకొనింది కదా, ఈ ఒక జడంతో పాటు ఇక్కడ ఒకటి మధ్యలో క్రియేట్ అయిపోయింది కదా, ఈ ఒక మిడిల్లో క్రియేట్ అయిన మిశ్ర చేతనం, దాన్నే ప్రకృతి అంటాము, దాన్నే అహం అంటాము, దాన్నే ఏమని చెప్తాం మనము, అనాత్మ అని చెప్తాము. ఈ అనాత్మ ఏం చేస్తుంది, ఇక్కడ ఏమే అనాత్మకు అయిండేది, ఇది అనాత్మలో ఆ గ్రంథులు ముందే చార్జ్ ఉండేది, ఓపెన్ అయిపోయింది. అప్పుడు ఈ శుద్ధాత్మ ఏం చేస్తూ ఉంటుంది, లేదు అది నేను చూస్తా ఉన్నాను అని మీకు కరెక్ట్గా రియాలిటీ ఉంటే మీరు అక్కడ రియాక్షనే రాదు. అక్కడ ఆ మనస్సు, బుద్ధి, చిత్తము, అహమ్ము అనే అంతఃకరణం ఉంటుంది కదా, అది దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది. ఆ ప్రకృతి నుంచి వచ్చిన ఎవిడెన్స్ ఉంటుంది కదా, ఆ ప్రకృతి నుంచి వచ్చినటువంటి ప్రతిక్రియ ఉంటుంది కదా, రియాక్షన్ ఉంటుంది కదా, దానిలో ఇన్వాల్వ్ అయిపోయి నేను శుద్ధాత్మ అనేది మర్చిపోతుంది. ఇక్కడ ఏమి నడుస్తూ ఉంది దాంట్లో కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఛార్జ్ అవుతుంది, వాళ్ళకి ఛార్జ్ అవుతుంది. జడం అంటే ఏమి, ఆ రెండు ఒక సంయోగం నుంచి క్రియేట్ అయ్యేది. నేను చెప్తా ఉండే జడం కాదు, దీందే ఇదంతా కథ, మిశ్రచేతనం. జడం ప్రకృతి, ఈ సృష్టిలో ఉండే పరమాణులు, మట్టి అవంతా ఏమి పంచతత్వాలు, దాన్నే జడం అని చెప్పేది. అది దాని ఒక ఒరిజినల్ స్వరూపంలో జడ స్వరూపం, అంతే. ఒరిజినాలిటీలో జడం. అది ఇక్కడ వచ్చినప్పుడు ఈ చేతన శక్తి జడం అంటే టోటల్ 5 ఎలిమెంట్స్. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మధ్యలో ఒకటి పుట్టేసింది కదా, ఆ మధ్యలో పుట్టిండేది ఛార్జ్ అయిపోయింది ఆటం. దీనికి ఛార్జ్ లేదు, దీంట్లో చేసేది, చూసేది, అర్థం చేసుకునే శక్తి లేదు. ఈ మధ్యలో ఉండే దాంట్లో దీని శక్తి పీక్ కొనేసే ఇక్కడ ఏదో ఒకటి కొత్తది క్రియేట్ అయిపోయింది. సన్ వేరే, సోలార్ వేరే తనే. సన్ వేరే, సోలార్ వేరే. సన్ ప్రెజెన్స్ నుంచి కదా సోలార్ ఎనర్జీ క్రియేట్ అయింది. ఆ సోలార్ ఎనర్జీ ద్వారా ఏమైతా ఉందో అది సన్కి సంబంధం లేదు. అట్లా అర్థమైతా ఉందా? ఇప్పుడు సోలార్కి అయ్యేదంతా సన్కి అవుతా ఉంది అని అనుకుంటే ఏమది రాంగ్ బిలీఫ్. అక్కడేమైపోతుంది, మీరు ఎంత ఒక ఇన్వాల్వ్మెంట్లో వచ్చేస్తుంది అంటే నేను ఆత్మ, ఇది నాకు సంబంధమే లేదు, నేను శుద్ధాత్మ, ఇదంతా కూడా ఈ
మిశ్ర చేతనం నుంచి అయితా ఉంది అనేది నాకు అర్థం చేసుకుంటుంటానప్పుడు, చూస్తుంటుంటాను అంటే కానా అప్పుడేమవుతుంది, వాళ్ళు అట్లా రియాక్ట్ అయినా కూడా నేను సడన్గా వాళ్ళకి రెస్పాండ్ చేయను, సడన్గా నేను రియాక్ట్ కాను. నేను చూస్తూ ఎలా చూస్తుంటానో ఇదే నాకు ఉంటుంది. నేను శుద్ధాత్మ ఆ ప్రకృతిలో ఏం కనపడతా ఉందో నాదే ఏదో ఆటమ్ ఛార్జ్ ఉండేది, అది ఎవిడెన్స్ మీట్ అయింది, ఇక్కడ స్ఫోటమైంది, ఇది ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోతా ఉంది, అంతే అంతే. వాళ్ళు తప్పు చేస్తున్నారు, నేను కరెక్ట్ ఉన్నాను అంటే మళ్ళీ దీనికి స్ట్రెంగ్త్ వస్తుంది, దీనికి స్ట్రెంగ్త్ వస్తుంది. దేనికి? ఈ మిశ్ర చేతనానికి, అనాత్మకి. అప్పుడు శుద్ధాత్మని ఏం చేశారు ఇంతవరకు మీరు? విస్మృతి. విస్మృతి కిస్కే బాన్ మే హో? దేహకే బాన్ మే హో. బాబా ఏం చెప్తారు? దేహి అభిమాని బనో, ఆత్మ అభిమాని బనో. మనం ఏం బాన్లో ఉన్నాము అప్పుడైతే? దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఏం బాన్లో ఉన్నాము? అదే దేహబాన్, అదే దేహబాన్. స్వాసత్తా చోడ్ దియా, పరసత్తా పకడ్ లియా. ఎప్పుడు ఉండేదే అంటే అది ప్రాక్టీస్ పైన వస్తుంది, లేయర్స్ ఉంటుంది కదా. మీరు ఎంతెంత ప్రాక్టీస్ చేస్తే దానిపైన వస్తుంది, ఒకే రోజు వచ్చే ఇట్లా పని కాదు అది. ఒక 10 సార్లు మీరు ఫెయిల్ అయిపోయి ఉంటారు అనుకోండి. 10 సార్లు ఫెయిల్ అయినప్పుడు మీకు ఆ 10 సార్లలో కూడా గుర్తించే శక్తి కొద్దిగా వస్తా పోయినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ టైము 10 సార్ల్లో ఒక్కసారి మీరు అర్థం చేసుకొని మీకేమైపోతుంది, ఎస్ ఇలా ఫార్ములా అప్లై చేయాలా అనేది మీకు తెలిసిపోతుంది. అది ఎప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, మళ్ళీ 2వ సారి గెలుస్తారు, 3వ సారి గెలుస్తారు, 4వ సారి గెలుస్తారు, విల్ బికమ్ పర్ఫెక్ట్. అట్లా ఒక్కొక్క గ్రంథి వెరైటీలో ఛార్జ్ ఉంటుంది. ఒక క్రోధం గ్రంథి మాత్రం అనుకోవద్దండి. ఒక అతను ఉండేవాడంట, 500 మంది చూడండి ఎట్లా గ్రంథి వర్క్ అవుతుంది అని. ఎవరో ఒకరు 500 మందికి ఫుడ్ పెట్టేవాళ్ళు, మీల్స్, భోజనం వేసేవాళ్ళు. అతన్ని కూడా నువ్వు తినో అంటే వద్దు నాకేం వద్దు అని చెప్పాడంట. ఎందుకంటే కొంచెము సంకోచం, వద్దు అని. లేదు పర్వాలేదు తినో అంటే ఇంకా ఆకేసి 2 కూరలు పెడతా ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి అన్నం కూడా తీసుకోలే, అప్పుడే ఆకులో ఖాళీ. అది ఎవరు చేస్తా ఉండేది పని? ఆ గ్రంథిలో అది తినాలా, బిన్నె తినాలా అనేది లోపల నాకేం చేస్తా ఉంది? ఉండే ఆ గ్రంథిలో అక్కడ స్ఫోటం అయిపోయింది. ఆ స్ఫోటం అయినప్పుడు ఏమవుతుంది? అది తినాలా అనే ఆసక్తి ఉంటుంది. లోపల నాకు తెలిసిపోతుంది, ఓహో ఈ ప్రకృతికి ఇది తినే అటువంటి చాలా ఆసక్తి ఉంది. అలా మనం తెలుసుకోవాలా. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు తెలుసా? లాస్ట్ ఫుల్ తట్టంతా అయిపోయి ఉంటుంది, ఇంకా ఇట్లా చేస్తూనే ఉంటారు. ఎంతవరకు చేస్తారంటే అది ఎంతవరకు ఆ గ్రంథికి సాటిస్ఫై కావాలా అంతవరకు చేస్తారు. ఆ గ్రంథి సాటిస్ఫై అయితే వదిలేస్తారు. ఇంకొందరికి అది అక్సెప్ట్ చేయలేదంటే వదిలేస్తారు. వద్దు అది రిజెక్ట్ చేస్తుంది. ఆ గ్రంథి తీసుకోదు లోపలికి, అది అక్సెప్టే చేయదు, అక్కడే రెఫ్యూజ్ చేసేస్తుంది. బాబా మురళిలో ఎన్నోసార్లు చెప్పారు, బచ్చి ప్రకృతి జీత్ బను. కేసే ప్రకృతి జీత్ బన్నాయి? నేను ఆత్మ అంటానే ఉండేది, ఇంకొంచొడ్డి తినే తప్పని చెప్పలే. నేను లోపల గ్రంథిలు కంట్రోల్లో ఉందా చూసుకోవాలా అని చెప్తుండదు అంతే. సైన్స్ వర్కింగ్ బిహైండ్, దీని వెనక ఏం విజ్ఞానం పనిచేస్తాం తెలుసుకుంటాం. తినేదాన్ని బాబా ఎప్పుడు మనకు ఆపలేదు. 36 प्रकार का भोजन खाके ही आया है सतयुग से, దాన్ని బాబా ఏం వద్దని చెప్పలేదు. కాకపోతే నేను తినేది ఆసక్తి నుండి దూరమయ్యి అనాత్మ తింటాదా ఉందా అనేసి ఒక కరెక్ట్ క్లారిటీ జ్ఞాతా దృష్టాలో ఉండి ఇది తీసుకుంటున్నానా, లేకపోతే ఆత్మని పూర్తిగా మర్చిపోయి ఈ ఒక ఆసక్తికి మాత్రం నేను లొంగిపోయి చాలా బాగుంది టేస్ట్, ఎంత బాగుందో అని దాని వర్ణన చేసుకొని నేను శుద్ధాత్మ జ్ఞాతా దృష్టి అయినాను, చూస్తున్నాను, అర్థం చేసుకుంటున్నాను. ఈ గ్రంథికి, ఈ ప్రకృతికి దీనిపైన చాలా చాలా ఆశ ఉంది. ఇది నాకు కాదు, ఇది మధ్యలో స్టోర్ చేసుకుంది,
ఈ మిశ్ర చైతన్యమైనది అనాత్మ. ఇది ఏం చేసుకోండి, ఈ గ్రంథిని, ఈ టేస్ట్, ఈ డిష్ అంటే తెలుసు కదా, ఈ ఐటమ్, ఈ ఒక వంటకం, దీనిపైన దీనికి చాలా ఆశ ఉంది అని మనం తెలుసుకోవాలా. తెలుసుకుని ఏం చేసేది? ఆత్మ అభోక్త కాదు. పరంధామంలో ఉన్నప్పుడు ఏ బోక్స్ ఏది ఉండలేదు. ఈవెన్ ఫర్ సత్యుగంలో 36 వెరైటీలు ఉన్నా కూడా ఆ గ్రంథిలో ఏం ఛార్జ్ ఉండదు. దాని పుణ్య ఫలంగా అదే వస్తూ ఉంటుంది. మనకి మన స్వరూపం నుంచి విస్మృతి కాకూడదు, అది ముఖ్యం. దీని ఆసక్తిలో వచ్చావంటే కన్నా నీ ఆత్మ సుఖం ఎక్కడ? మీరు ప్రకృతికి ఒక క్వాలిటీ ఏముంటుంది తెలుసా? దానికి ఏం కావాలో టైంకి అది నిద్ర తీసుకుంటుంది, ఫుడ్ తీసుకుంటుంది, నీళ్లు తీసుకుంటుంది. మీరు దాని గురించి యోచన చేసే అవసరం లేదు. ఆ పరమాణులో ఈ ఎవిడెన్సెస్ అట్లా మీట్ అవుతుంది, దాన్ని ఈడ్చుకుంటుంది. దాని గురించి మీరు తలచడుపుకునే పని లేదు. దాని గురించి మీరు ప్రోగ్రామ్ చేసుకునే పని లేదు. నేను అన్నం తినకూడదు, నేను ఇది తినకూడదు, నేను ఉండొచ్చు, అదంతా ఏమీ వద్దు. అక్కడ ఉండొచ్చు అని మీరు అనుకున్నా కూడా ఇది ప్రాబ్లం ఇస్తుంటుంది. లోపల మీరు న్యాచురల్గా ఉండే ఆనందం అక్కడ తక్కువైపోతుంది. లోపల ఉండే ఆనందం తక్కువైపోయి ఇది మీరేమో పెద్దగా నేను దీనిపైన విజయం సాధించినానంటే అది రియాలిటీ కాదు. అది రియాలిటీ కాదు. మీ ఆనందానికి కొంచెం కూడా కొరువు కాకూడదు, కొంచెం కూడా దానిలో తగ్గింపు కారాదు. డే బై డే మీ ఆనందం ఎక్కువ కావాలి. అది కేవలం సాధ్యం ఈ ఒక్క పరమాణువుల్ని డిశ్చార్జ్ చేసుకుంటూ మీ ఒరిజినాలిటీలోనే మీరు ఉన్నప్పుడు మాత్రమే. ఈ ఫేసెస్ చేంజ్ అవుతానే ఉంటుంది, అయితే మీ స్వరూపం మాత్రం చేంజ్ కాకూడదు. ఎవిడెన్స్ చేంజ్ అవుతుంది, పర్సన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, టీ కలుపుతారు కదా, కొంచెం చాలా నీళ్ళు వేస్తేనూ టేస్ట్ ఒక రకం అయిపోతుంది. ఆ టీలో నీళ్లు తక్కువ వేసేస్తేనూ టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది. లేదా టీ చేసిన అప్పుడే తాగితే ఒక రకం టేస్ట్ ఉంటుంది. అదే టీ 1 గంట 2 గంట లేకపోతే పొద్దున చేసిండే టీని మళ్ళా సాయంత్రం ఉడుకు చేసుకొని తాగుతామంటే టేస్ట్ డిఫరెంట్ అవుతుంది. ఎలా అవుతుంది ఇది? పరమాణువులు ఈ ప్రకృతిలో ఉండే పరమాణువులు ఏమంతా ఉన్నాయి కదా, ఆ పరమాణువులది కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఏముంటుంది, అది తగ్గుతూ వస్తుంది. అయితే ఆత్మకి ఆ రకం లేదు, దాని క్వాలిటీ తగ్గదది. ఇది మీకు నేను అర్థం చేపిస్తుండేది. ఆత్మలో ఉండే క్వాలిటీ తగ్గదు, అది అవినాశి, పర్మనెంట్, సనాతన్ ఆర్ చేతన్. దానికి ప్రకృతిని అర్థం చేసుకునే అటువంటి అన్ని విధమైనటువంటి ఇది ఉండాలి, స్వభావం ఉంది దాంట్లో, ఆ క్వాలిటీ ఉంది దాంట్లో. అందుకే దాన్ని చైతన్య స్వరూప్ అని చెప్పేది. మీ జాగృతి ద్వారా బాబాతో శక్తి తీసుకోండి. మీరు తప్పులు చేస్తే కన్నా అప్పుడప్పుడే ఆ ఇత్తనాల్ని ప్రతిక్రమణం చేస్తున్నారు కదా, దాని ద్వారా కాల్ చేయండి. ఒపీనియన్స్ని చేంజ్ చేసుకునేయండి. ఒపీనియన్స్ చేంజ్ అయిపోతే కన్నా పరమాణువులో ముందుకి ఫార్వర్డ్ కాదు, అప్పటికప్పుడే చుక్తా అయిపోతుంది. ఒపీనియన్స్ చేంజ్ చేసుకోలేదంటే పరమాణువులు అట్లే గ్యాదర్ అవుతుంది. అట్లే గ్యాదర్ అవుతా దాని సంస్కార్ ఖడా హోగయా, మళ్ళీ చేంజ్ చేసేది కష్టం అవుతుంది. అప్పుడు ఈ ప్రకృతిలో ఎక్కువ సమయం ఉండాల్సి పడుతుంది. కర్మాతీత అవస్థ అని బాబా చెప్తారు కదా, కర్మాతీత్ బన్నాహే అని. మనం కర్మ బంధనంలోనే ఉంటాం, కర్మాతీతం కామ్. సో ఇది కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఆత్మ ఏముండది, దాని ఒరిజినల్ స్వరూపంలో అది సనాతనం, పర్మనెంట్, అది చేంజ్ కాదు. ఇంతంతా కథలు ఎవరి నుంచి అవుతా ఉండేది? అనాత్మ అనేది ఎట్లు పుట్టుకునింది? చేతనము జడం మధ్యలో వచ్చి ఏదో పుట్టుకునేసింది. దీనికి అయ్యేదంతా నాకైతా ఉంది అన్నప్పుడు కర్మ చార్జ్ అవుతుంది. శాశ్వతమే కానీ ఫేజెస్ చేంజ్ అవుతుంది. ఒరిజినాలిటీ సేమ్, ఫేజెస్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఉండేది అన్ని కూడా ఏముంది, సోలార్ ఇది అంతా ఉంది కదా, ఏమంటారు, ఎక్లిప్సెస్ ఇవి ఉంది కదా, 9 ప్లానెట్స్. ఈ ప్లానెట్స్ అంతాను పర్మనెంటే, కానీ ఫేజెస్ నాట్ పర్మనెంట్. అట్లా ఆత్మ అనేది పర్మనెంట్, కానీ దాని ఒక ఫేజెస్ లోపల చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొందరు ఈ అన్నయ్య ఏమప్పా ఎంత బాగుండేవాడు, రోజులు గడుస్తూ నల్లగా అయిపోతున్నాడు, ఎట్లా?
ఈ అన్నయ్య ఏమప్ప, ఈయన ఎంత మధురంగా మాట్లాడేవాడు, ఈ రోజుల్లో చూస్తే చాలా టెన్షన్గా ఉంటాడు, చాలా ఎప్పుడు చూసినా కూడా కోపంగా ఉంటాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? పరమాణువులు చేంజ్ అవుతానే ఉంటుంది దేహంలో. లోపల ఉండే పరమాణువులు ఉంటుంది కదా, అది ఎక్కడెక్కడెక్కడెక్కడ చేంజ్ అవుతానే ఉంటుంది. అది ఎట్లెట్లా చేంజ్ అవుతుంది, దాని రియాక్షన్ బయటకు వస్తుంది. దాంతో నా ఒరిజినాలిటీలో నేను ఉండను కదా. నా ఒరిజినాలిటీలో ఉంటే ఈ సిస్టమ్ మనకేమి టచ్ కాదు, ఈ సిస్టమ్కి ఏమి ఎఫెక్ట్ కాదు. నా ఒరిజినాలిటీ నుంచి దిగేశానంటే ఇవంతా కూడా అబ్నార్మల్ క్రియేట్ అయిపోతుంది. ఒక ఆర్డర్లో ఉండేది డిసార్డర్ క్రియేట్ అయిపోతుంది. ఒక సిస్టమ్ ఉండేది రాంగ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక మిలిటరీలో ఒక కమాండర్ ఉంటారు. ఆ కమాండరు, మిలిటరీ అంటేనే మీకు అందరికీ తెలుసు చాలా డిసిప్లినో, చాలా సిస్టమేటిక్గా ఉంటారని. అక్కడ అందరూ కమాండర్లో కూడా మిలిటరీలో ఆ ట్రైనింగ్ ఉంటుంది. అయినా కూడా ఒక్కడు అక్కడ నిలిచినప్పుడు ఆ ఒక ముందర ఉండేవాళ్ళు అలర్ట్నెస్సే వేరే ఉంటుంది. నేను చెప్పేది అర్థమవుతా ఉందా? అక్కడ ఉండేవాడు ఎప్పుడైతే కన్నా కొంచెం నెగ్లెక్ట్ చేస్తారంటే వాళ్ళు ఎంతే కరెక్ట్ ఉన్నా వాళ్ళలో కూడా కొంచెం చేంజ్ వచ్చేస్తుంది. వస్తుందా లేదా? ఇప్పుడు నా శుద్ధాత్మ జాగృతి ఎప్పుడు తగ్గిపోతుంది, అప్పుడు ఇవన్నీ ఆటమ్స్ కూడా డిస్ఆర్గనైజ్ అయిపోతుంది. ఒక సిస్టంలో ఉండదు. అది ఎప్పుడు డిస్ఆర్గనైజ్ అయిపోతుంది, వెరైటీ రూపంలో ఎవిడెన్స్ వస్తుంది. ఎవిడెన్స్ అంటే సంయోగాలు వస్తుంది. నాలో ఎంతెంత పర్సెంటేజ్ వరకు పరమాణులు ఛార్జ్ అయింటుంది, ఆ పరమాణులు ఛార్జ్ అనుసారంగానే ఎవిడెన్స్ క్రియేట్ అవుతుంది. నాకెందుకప్ప వీళ్ళు నాన్నే ఎప్పుడూ నాకే ప్రాబ్లం ఇస్తారు, ఇంకొకరిని ఎందుకు ప్రాబ్లం? మీరు వాళ్ళు మీతోనే ఉంటారు, వాళ్ళు మీ జతలోనే ఉంటారు, వాళ్ళకి వాళ్ళు ఏం మాట్లాడరు, మీతోనే మాట్లాడతారు. ఎందుకు? మీ ఎవిడెన్స్ మీట్ అయింది, మీ పరమాణులది స్టాక్ అంతా ఉండదు, దాని ఒక గ్రంథిలో దాని ఒక స్ఫోటము అయ్యే టైం వచ్చేసింది. ఆ పర్సన్ ఎదురైనాడు, వాడు డిశ్చార్జ్ చేస్తున్నాడు మిమ్మల్ని. ఆ పర్సన్ మిమ్మల్ని రుణముక్తుడు చేస్తున్నాడు, మిమ్మల్ని మీ పైన బరువు ఉండేదాన్ని దించుతున్నాడు. కానీ మీరేం అర్థం చేసుకుంటున్నారు? నాకైతా ఉంది, నన్ను ఇట్లా అంటున్నారు. అదే అయితా ఉండేది, ఇంతవరకు అయితే ఉండదు. అదే ఎంత యోగం చేసినా చేంజ్ ఎందుకు రాలేనంటే అదే స్వస్థితిలో ఉండేదే లేదు. పర్మనెంట్ ఏదో పర్మనెంట్ ఉండాలా. ఈ ప్రపంచంలో పర్మనెంట్ ఉండేదానికి పర్మనెంటే శాశ్వతం, టెంపరవరీగా ఉండేదానికి టెంపరవరీ శాశ్వతం. దేహం టెంపరవరీనా? కరెక్ట్గా అర్థం చేసుకోండి. దేహం టెంపరవరీనా? దేహానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ పర్మనెంటా టెంపరవరీనా? ఎవరైనా తిడతారంటే కన్నా డబ్బిచ్చి తిట్టమని చూస్తాము, అవ్వదు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఈ అన్నయ్యని నేను ఒక 100 రూపీస్ 1000 రూపీస్ ఇస్తాను, ప్లీజ్ నాకు ఒక 100 మాటలు తిట్టండి అంటే నేనేం మీకు లోపల ఇది ఇది అనుకొని ఉన్నారా? మీరు ప్రొడక్షన్ చేసుకుంటున్నాను నేను అంటారు. ఒక్కరు తిట్టాలా అంటేనో అక్కడ ఎవిడెన్స్ మీట్ కాకుండా డిశ్చార్జ్ కాకుండా రాదు. ఒకరు పొగడాలా అంటేనో కూడా ఎవిడెన్స్ మీట్ కాకుండా అక్కడ ఏదో ఒకటి చార్జ్ కాకుండా రాదు. రెండూ మన కంట్రోల్లో లేదు. ఈ రెండూ కూడా మిశ్ర చేతనానికి సంబంధించిండేది. టెంపరవరీ కనెక్టెడ్ టు టెంపరవరీ, పర్మనెంట్ కనెక్టెడ్ టు పర్మనెంట్. ఇది అర్థం చేసుకోండి. పర్మనెంట్ ఆత్మకి సంబంధించినది కేవలం ఆనందం, స్టేబుల్. ఇదంతా కూడా టెంపరవరీ సమాప్తి అంతే. అర్థమైతా ఉందా? సో పర్మనెంట్ ని మనం ఎత్తుకొని వచ్చి టెంపరవరీలో పెట్టేసి టెంపరవరీనంతా పర్మనెంట్ అంటామంటే దీనికి ఏం చెప్పేది అంటే రోల్ గోల్డ్ ఎత్తుకొని వచ్చేసి ఇది అపరంజి అని చెప్పినట్ల. వేసుకోండి ఇది రోల్ గోల్డ్, అందరికీ చెప్పేది ఇది అపరంజి 24 క్యారెట్. అర్థమైతా ఉందా మీకు? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిడుతున్నారు అనుకోండి, మీరేం చేస్తారు? నన్ను ఇలా తిడుతూ ఉన్నారు, నన్ను ఇలా అంటూ ఉన్నారు, అయ్యో 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 అని దాన్ని ఇంకా చార్జ్ చేసుకునే కిన్నా వాళ్ళు ఒక 10 మాటలు తిడితే చాలా బాగా చెప్పావో ఇంకొక 5 మాటలు చెప్పు చూస్తాం, లేదా ఇంకొక 3 మాటలు చెప్పు చూస్తాం. కాదు కాదు, హిసాబ్ ఎంత ఉంటుందో అంతే చుక్త అవుతుంది. బినా హిసాబ్ కుచ్ నహీ హో సక్తా హై. అవ్వదు. హిసాబ్ ఎంత ఉంటుందో అంతే.
టేప్ రికార్డు ఆల్రెడీ రికార్డ్ అయ్యిండేది మోగుతా ఉంది, దాన్ని కంట్రోల్ చేయండి చూస్తాం పోయి. ఆ బటన్ నొక్కేదే కదా ఆత్మలో ఉండేది. మీరు అది లేకుండా కదా ఇంతను కూడా చేసుకుంటా ఉండేది. అర్థమైతా ఉందా? వచ్చిన ఎఫెక్ట్ కాదు, కరెంట్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. కరెంట్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. మీ ఇంట్లో మీరు ఉంటారు, కరెంట్ ఆఫ్ అయిపోతుంది. మీ పక్కింటిది కదా ఇది, అనాత్మ వచ్చి మీ నేబర్ కదా, నువ్వు ఆరాంగా చూస్తూ ఉండవు. ఏం తిడుతూ ఉన్నారు అని, ఏమేం చేసుకొని వచ్చింది అదే, ఏమేం ఛార్జ్ అయ్యింది అదే, ఎవరెవరి నుంచి ఎంతెంత దానికి లెక్కాచారం ఉంది, ఎవరెవరు ఎంతెంత దానికి లేవాదేవి ఉంది, సమాప్తి అవుతా ఉంది, సమాప్తి అవుతా ఉంది, అంతే, ఫినిష్. వీళ్ళు నన్ను ఇట్లా అనేస్తున్నారు, నేను ఇట్లా అనుకోలే, అట్లా అనుకోలే. బాబాతో చెప్పు, అక్కడ చెప్పు, 10 మందికి చెప్పు, వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు. రాగం పెంచుకో, ద్వేషం పెంచుకో, కొత్త పరమాణువులు ఛార్జ్. ఎక్కడొస్తుంది పరివర్తన? బీ ఇన్ యువర్ సెల్ఫ్, అంతే. నీ ఇంట్లో నువ్వు ఉండు, వేరే వాళ్ళ ఇంటికి పోవద్దు. ఇతరుల ఇంటికి ఎందుకు పోతావు? స్వక్షేత్రమే రహో, पर क्षेत्र में मत जा, स्वास्थिति में रहो, परिस्थिति में मत जा, स्वचिंतन में रहो, परचिंतन में मत जा, అంతే. అవును, అదంతా అర్థం కాదు. ఎందుకంటే బటన్ అమికేసి ఆఫ్ చేసేకి రిమోట్ లేదు అక్కడ, అందుకు తెలియదు. అర్థమైంది కదా? ఏమన్నయ్యా? స్వక్షేత్రంలో ఉండాలా. స్వక్షేత్రం, స్వ అంటే ఆత్మక్షేత్రమే. నేను శుద్ధాత్మ అనేది స్వక్షేత్రం, అదే ఆత్మాభిమాని అంటే అదే. పరక్షేత్రం అంటే దేహాభానం, అంటే దేహాభిమానం. చేయాలి కాదు మీరే, అది చేయాలి కాదు మీరే, అది చెయ్యాలి అంటే మీకు ఇంకోటి చెప్తాను లాజిక్. కరెక్ట్గా చెప్పారు. నేనే అదే, ఇన్ని రోజు ఈ దొంగని పట్టుకోలేదో, ఇప్పుడు దొంగ ఎవరని తెలిసిందే, వేసేయండి. ఈరోజు బాబా చెప్పారు కదా, ఏ 5 వికార్ కి జైల్, ఏ एक जेल, इस जेल से రిలీజ్ हो गया अभी. మీకు రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆ జైల్లో పై మీరు తలుపేసుకునేదే? మీకు రిలీజ్ అయిపోయింది, బెయిల్ దొరికిపోయింది, మీకు నేను శుద్ధాత్మ అనేది పక్కా అయిపోయింది. మళ్ళా పోయి మీరు జైల్లో పోయి మీరంతకు మీరే తలుపేసుకునేసి, అయ్యో నన్ను జైల్లో వేసేసారు, నన్ను జైల్లో వేసేస్తున్నారు, మళ్ళా ఎవరు రారు మీకు విడిపించేదానికి. మీరే కర్మబంధనం చేసుకుంటుంది. విడిపించేసినారు బాబా, ఇంకా మళ్ళీ పోవద్దండి. అర్థమైంది కదా? స్వక్షేత్రము, స్వక్షేత్రం అంటే ఒకటే, స్వస్థితి అంటే ఒకటే, మళ్ళీ స్వదర్శనం అంటేనూ ఒకటే, స్వచింతన్. అని ఉన్నప్పుడు ఎవిడెన్స్ వస్తుంది, అది మీకు ఎఫెక్ట్ కాదు, దృశ్యంలాగా వస్తుంది, వెళ్ళిపోతుంది, మీరు దృష్టాగా ఉండిపోతారు అంతే. టీవీలో పిక్చర్ వస్తూ ఉంది, అక్కడ ఏమైతా ఉన్నా కూడా ఇక్కడ కూర్చోండేవాడికి అది క్లారిటీ ఉంటుంది. నేను స్పెక్టేటర్, నేను చూస్తున్నాను అంతే, ఇది నాకు ప్రభావం కాదు. స్వచింతనలో ఉండేది కాదన్నయ్య, మీరు జాగృతిలో ఉండాలా, అది నేను చెప్తుండేది. నేను స్వచింతనలో ఉండాలా, అట్లా ఉండాలా, ఇట్లా ఉండాలా అంటే కాదు, జాగృతంలో ఉండండి. ప్రాబ్లం వచ్చినప్పుడే కాదు. జాగృతం అంటే ఏమి అంటే ఎప్పుడూ అది ఉండాలా. 24 గంటలు కూడా మీరు ఏం చేయాలా? సుబ్రహ్మణ్యంని చూస్తూ ఉండాలి అంతే. ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకునేది కాదు. ఎప్పుడూ మనసుని చూస్తూ ఉండు, చిత్తం చూస్తూ ఉండు, బుద్ధి చూస్తూ ఉండు, అహం చూస్తూ ఉండు. ఇది చూస్తూ ఉన్నామంటే ఈ దేహాభిమానం డిశ్చార్జ్ అయిపోతుంది. ఎందుకంటే నీకు దాని ఆనందం తెలుసు కదన్నయ్య, ఆ ఆత్మాభిమానంలో ఉండేది ఆనందము. దాని టేస్ట్ నువ్వు చూసినాక ఇంక నీకేమీ వద్దు, అక్కడే లాతుంది. జిలేబీ తినేసి టీ తాతే ఎట్లుంటుంది? సప్పగా ఉంటుంది. సో ఎప్పుడు ఆత్మ ఆనందం తీసుకున్నారో వేరే ఆనందం అంతా మీకు సప్ప అయిపోతుంది. అందుకే బాబా చెప్పేది ఆత్మ కా బాన్ మే రహో, ఆత్మిక్ रूहानी नशे में रहो, रूहानियत में रहो, रूहानी खुशबूदार फूल बनो. ఇవన్నీ బాబా చెప్తారు, కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే దీని వెనకుంటే సైన్స్ నాలెడ్జ్ మనకు కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి అర్థం కాదు. ఇప్పుడు
ఆసక్తి ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఆసక్తి అనేది ఉంటుంది. ఆసక్తి అనేది ఎవరికి సంబంధించిండేది? అనాత్మకు సంబంధించిండేది, శుద్ధాత్మకు కాదు, అనాత్మకు సంబంధించింది. ఇప్పుడు చాలా ఇక్కడ ఐటమ్స్ ఉన్నప్పుడు కొందరికే అది లాగుతూ ఉంటుంది, ఇంకొందరికి అది లాగదు. ఈ గ్రంథిలు ఛార్జ్ అయి ఉంటుంది లోపల. ఎవరికి ఏది చాలా గ్రంథి ఛార్జ్ ఉంటుందో ఆ ఐటమే చాలా తినాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అది తినరాదా అని. తినేదానికి ఎవరు కూడా అడ్డు చెప్పలేదు, కానీ మిమ్మల్ని మీరు ఎలా పెట్టుకోవాలని మీరు నేర్చుకోవాలా. మీరేం చేయాలా? ఏ ఐటమ్ అన్నా తినండి, మీ ఒంటికి హెల్తీకి సంబంధించినట్లు మీరు ఏ ఐటమ్ అన్నా తినండి, కానీ మీరు ఈ అనాత్మకి కరెక్ట్గా అర్థం చేసుకోండి. అటెన్షన్ ప్లీజ్. అనాత్మకి మీరు ఏదే ఒక ఐటమ్ ఇస్తున్నా కూడా ఆ ఐటమ్తో పాటు శుద్ధాత్మ పార్టీ కూడా ఇవ్వండి. ఎవరికి? అనాత్మకి. శుద్ధాత్మ నుండి పార్టీ ఇవ్వండి. పార్టీ పార్టీ అంటే తెలుసు కదా మీకు. బయట పోవడం, 10 మందితో కలవడం, ట్రీట్ ఇవ్వడం. ప్రపంచంలో అంతా మీరంతా కూడా చూసి వచ్చిండేదే కదా. ఓట్లకు పిలుచుకోపోవడం, ఇవ్వడం, తినడం, అవంతా పార్టీ. పార్టీ అంటే ఏమి? ఏదో ఒకటి స్పెషల్గా ఉండేది చేసి ఇవ్వడం. శుద్ధాత్మ పార్టీ ఎలా ఇచ్చేది అంటే, మీరు ఏదైతే తింటున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రకృతిలో ఏదో ఒక గ్రంథి ఛార్జ్ అయి ఉంటుంది. ఇప్పుడు తెలుసుకోండి, ఈ ప్రకృతిలో ఒక జిలేబీ తినేటువంటి గ్రంథి ఛార్జ్ అయింది. ఈ మంజు అనే ప్రకృతిలో అది తినేదానికి ఇష్టం. ఆ జిలేబీ ఎత్తుకొని తినేటప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, తినేది తింటూ ఉండండి. లోపల ఉండాల అవేర్నెస్. ఏం అవేర్నెస్ ఉండాలా? ఇది చూస్తుంది కదా శుద్ధాత్మ, ఈ గ్రంథికి ఏముంది అనేది చూస్తుంది. దానికి తెలిసిపోయింది ఇప్పుడు ఈ గ్రంథిలు ఇట్లా ఛార్జ్ అయింది. అదేం చెప్పాలా? నీ ఒక్క జిలేబీకి నా దగ్గర ఉండే సుఖము ఇంకా రెట్టింపు ఉంది, ఇంకా చాలా టేస్టీగా ఉంది. నువ్వు దీని టేస్ట్ని అనుభవించేంత ఇది రుచి నాతో ఉంది. నీ నా ఆత్మలో అంత సుఖం ఉంది. నీ జిలేబీ అయినా 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు టేస్ట్ ఉంటుంది. నా ఆత్మలో ఉండే సుఖము సనాతనము, అనంతము. దీన్ని తినేసి నువ్వు పెద్దగా సంతోషపడకు అని దీనికి చెప్పియాలా మీరు లోపల. దీనికి చెప్పియాలా. చెప్పించి తింటూ 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 అప్పుడు ఈ గ్రంథిలకి ఏమవుతుంది అంటే కన్నా ప్రోగ్రామ్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఒక ఒపీనియన్ ఉంది కదా, బాగుంది 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 అని తినిండేది ఒపీనియన్ ఉంది కదా. ఆ ఒపీనియన్ రోజు ఆ పార్టీ ఇస్తూ 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 తగ్గిపోతుంది. అప్పుడు అది చూసినప్పుడు మీకు తినాలా అనేది ఏం ఉండదు, తినాలా అని కూడా ఉండదు. లోపల మీకు ఆ ఆసక్తి అట్రాక్ట్ చేయదు, అంతే. అక్కడ తెలుసుకోండి, గ్రంథిలో కూల్ అయిపోయింది. మీరు తినద్దని చెప్పలేదు. ఒక మురళిలా బాబా చెప్పారు, జహా ఆసక్తి హే వహా మాయా ఆసక్తి. జహా ఆసక్తి హే వహా మాయా ఆసక్తి. ఎక్కడ ఆసక్తి ఉంది అక్కడ మాయా ఆసక్తి. ఒకసారి సాకార మురళిలో ఎంత బాగా చెప్పారు తెలుసా బాబా? మీరు భోజనం తినేటప్పుడు మీరు నన్ను తలింపు చేయకుండా మిమ్మల్ని ఆత్మ అని తెలుసుకోకుండా తింటే అది మీరు కాదు భోంచేసిండేది, మాయ భోంచేసిండేది అని చెప్పారు. మాయ అంటే ఏమి? మీరు అన్ని తెలుసుకోవడేది 5 వికారాలు. నిజమైన మాయ ఏమి అంటే మిమ్మల్ని మీరు కాకుండా ఉండేదాన్ని మీరు అని తెలుసుకునేదే మాయ. మీరేం కాదో అది మీరు అని తెలుసుకునేది మాయ. జాదు మూడి చేసేస్తుంది. ఈ ఒక అజ్ఞానం ఏం చేస్తుంది? మిమ్మల్ని కంప్లీట్గా మూడు చేసేస్తుంది. నేను మంజు, నేను ఇది, నేను లెక్చరరు, నేను ప్రొఫెసరు, నేను పెద్ద ఇది మహారథి, ఇవన్నీ కూడా ఏం చేస్తుంది? మీ ఒరిజినల్ స్వరూపంని కంప్లీట్గా డిస్కనెక్ట్ చేసేస్తుంది. ఈ గ్రంథిలు ఏం చేస్తుంది? ఇలా మనల్ని చార్జ్ చేసేసి కంప్లీట్గా ఆత్మ సుఖం నుండి. అందుకే బాబా చెప్పేది రోజు రోజు మీ ఆత్మ సుఖం పెంచుకోవాలి. ఆత్మ సుఖంకి అనంత సుఖం కా దామ్ అని చెప్తారు. చెప్పండి,
ఆత్మ సుఖం ఎంతుంది? ధామ్. అనంత సుఖం కా ధామ్. ఆత్మలో అంత సుఖం ఉంది. ఎవరు పోతున్నారు? అన్ని ఆత్మలు జాగృతిగా ఉన్నారా? ఎవరైనా నిద్రపోతున్నారా? అది ఏమంటే ఆయా రకంలో గ్రంథి చార్జ్. ఉన్నాయి. అదంతా అనాత్మది పాపం. శుద్ధాత్మ ఏం చేయలేదు. అనంత సుఖం కా ధామ్ ఆత్మ. ఆ అనంత సుఖము ఆత్మలో ఉండేది. మీరు ఎంత ఎంత లోతుగా తెలుసుకోపోతారో అప్పుడు ఈ అంత్యమయ్యే సుఖం ఒక ఫోర్స్ తక్కువైపోతుంది. ఇది అంత్యమయ్యే సుఖము, అది అనంతమైన సుఖము. ఇది ప్రకృతి సుఖము, అదే ప్రకృతి పురుష. ఆత్మ అంటే ప్రకృతి పురుష, ఆ పురుషుని సుఖము. అది సనాతన సుఖము, శాశ్వత సుఖము, అమర సుఖము, మళ్ళీ ఎప్పుడు కూడా తగ్గిపోనంత సుఖం ఆత్మ సుఖం. వేరే అన్ని సుఖము కూడా భ్రాంతి. ఆ భ్రాంతి అనే భ్రాంతి తాగేసేది అందరూ. ఆ భ్రాంతి తాగేసి ఆ మత్తులోనే ఉండేది. ఇదే సుఖము, ఇదే బాగుంది, ఇదే నిజమైన ఆనందము, ఇదే నిజమైనటువంటి జీవితము అని. కానీ బాబా ఏం చెప్తారు? ఈ భ్రాంతి అనే భ్రాంతి వదలండి, ప్రాప్తి అనే దాంట్లో ఉండండి. ప్రతి సెకండ్ ఆత్మలో ప్రాప్తి చేసుకునే శక్తి ఉంది. సర్వ గుణం కా చాబీ హై ఆత్మ. క్యాష్ పుణ్యకర్మ ఆధారం పైన వస్తుంది. ఒకటి తెలుసుకోండి, పుణ్య ఆధారం పైన క్యాష్ వస్తుంది, డబ్బు వస్తుంది, ప్రకృతి అధీనమవుతుంది. కానీ నాకు కావాలా అని దాని వెనక్కి వెళ్ళినప్పుడు ఎంతో సమయంలో పుణ్యం సపోర్ట్ చేయకపోతే కన్నా రాదు. ఈ ప్రకృతి ఎట్లా వచ్చినా కూడా దాన్ని స్వీకరించండి. అవును, జ్ఞానధనం ముందు స్థూలధనము సెకండరీనే కదా. బ్రహ్మబాబాకి జ్ఞానరత్నాల ముందు ఆ వజ్రాలు కూడా రాయిల్లాగా ఎట్లా కనపడతా ఉండింది. బాబా ఏమి కళ్ళ ద్వారా చూసేసి రాళ్ళని చేసుకోలేదు. అంత దీర్ఘమైనటువంటి జ్ఞాన దృష్టి నుంచి బాబా అర్థం చేసుకున్నారు. తెలియదేమే వాళ్ళకి, దాని వాల్యూ తెలియదేమే. డబ్బుని ద్వేషించద్దు, డబ్బుని విరోధం చేసుకోవచ్చు, కానీ డబ్బుని పాయిజన్ లా యూజ్ చేయి అంతే. ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఈస్ కాల్డ్ పాయిజన్. దేనన్నా ఎక్స్ట్రీమ్ చేసుకుంటే పాయిజన్. మంచిది కానీ చెడ్డది కానీ ఈ ఒక ప్రకృతికి సంబంధించిండేదే లిమిట్ దాటినామంటే అది పాయిజనే. కడుపు నిన్నాక కజ్జాయాలు కూడా చేదంటారు కదా. అట్లా ఎక్స్ట్రీమ్ వద్దు, బ్యాలెన్స్లో ఉండి ఒక మిడిల్లో ఉండి. డబ్బుని ద్వేషించేది ఏం లేదు. ఎందుకంటే డబ్బు అనేది లైఫ్లో ఒక నెసెసిటీ. నెసెసిటీ లేకుండా అంటే ఏమీ కాదు, కానీ లోపల చెక్ చేసుకోవాలి. వచ్చినప్పుడు ఈ ప్రకృతి ఒక పుణ్య ఫలంగా వచ్చింది అంతే. నాది కాదు, సుబ్రహ్మణ్యది. సుబ్రహ్మణ్య ఒక కర్మ ఫలంగా, పుణ్యకర్మ ఉదయ అనుసారంగా ఏమొచ్చింది? కర్మఫలం. అది కర్మఫలం వచ్చింది. అది వచ్చింది, ఛార్జ్ అయ్యింది. అది ఎప్పుడో ఛార్జ్ అయింది, ఎంత అయిందో అంత వచ్చింది, డిశ్చార్జ్ అవుతుంది అంతే. దీంట్లో నాదేం లేదు. అది ఏమేం చేయాలో దీంట్లో ఆల్రెడీ ఎవిడెన్సెస్ మీట్ అయి వ్యవస్థితంగా నడుస్తుంది. దాని గురించి మనం తల్ల చెడుపుకునే పని లేదు. అందుకే బాబా చెప్పేది ఆత్మ ఆప్ సబ్ బేగంపూర్ బాద్షాహి, బేఫికర్ బాద్షాహి, నిశ్చింత చక్రవర్తులు అని ఆత్మకి ఎందుకు టైటిల్ ఇచ్చారు బాబా అంటే, మీ రియల్ ఆత్మ ఎప్పుడైతే జాగృతీకరణం అయిపోతుంది అప్పుడు మీకు ఏ చింత రాదు. దీని కర్మ ఫలం అనుసారంగా దీనికి దొరుకుతుంది. మీలో పుణ్య ఫలం అనేది ఏమన్నా కొంచెం ఏమన్నా ఉండేది ఇక్కడ ఏమన్నా వచ్చేసింది అంటే మీరు అనుకున్నట్లు అన్నీ అయిపోతుంది. పాప ఒక ఫలం ఏమైనా ఉదయం అయిపోయిండే టైం వచ్చింది అంటే మీరు ఎంత ట్రై చేసినా కూడా కాదు. అది వచ్చే వరకు కొంచెం కాయాల. దాన్ని వదిలేసి మళ్ళా దాని గురించి నెగటివ్ 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 చేస్తూ ఉంటే ఇది సమాప్తి కాదు, ముందు వచ్చేది రాదు. ఇప్పుడు ఫిలంలో రీల్లో ఒక సీన్ అయినాక ఒక సీన్ అయినాక ఒక సీన్ అయి వస్తూ ఉంటుంది. మీరు మధ్యలో పై చేయి పెట్టేస్తే ఉండే సీన్ రాదు.
సమాప్తి కాదు. ఇంకా ఇంకా దాని వెనక ఒక 4-5 సీన్లు అయినాక మంచిది ఉంది ఏదో, అది రాదు. అది రాదు, ఎందుకంటే మీరు ఇక్కడే పెట్టుకుని ఉన్నారు. అందుకే బాబా చెప్తారు, समय ड्रामा जो भी है वो सब आते हैं